అందరికీ నమస్తే అండి. నేను మీ సింధూను. ఇవాల్టి రెసిపీ ఏంటంటే ఎండు చేపల కర్రీ. నేనిక్కడ నత్తాలు చేపలతో ఎండు చేపల కర్రీ సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ వేసిన గుళ్ళు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫైన్‌గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, స్లైసెస్ కట్ చేసిన స్మాల్ ఆనియన్, స్లైసెస్ కట్ చేసిన ఒక 5, 6 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు టర్మరిక్ యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎండు చేపలను వేసుకుందాము. క్లీనింగ్ అంటే ఏం లేదండి. ఈ ఎండు చేపలకి తల, తోక తీసేసి లోపల ఏదైనా వేస్ట్ ఉంటే క్లీన్ చేసి వాటర్‌లో 1 టైమ్ అట్లా వాష్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా టమాటో ముక్కలు వేసుకుందాము. టమాటో ఎక్కువ తీసుకోవద్దండి. టమాటో ఎక్కువ వేస్తే ఎండు చేపల కర్రీ అనేది టేస్ట్ పాడైపోద్ది. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడరు, ఒక 1 ½ స్పూన్ మిర్చి పౌడర్, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు ప్యూరీని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎండు చేప అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని గనక కుక్ చేసుకున్నట్లయితే ఒక 15-20 మినిట్స్‌కి మన కర్రీ ఇలా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే అస్సలు స్మెల్ లేకుండా ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మనకు అన్నము, రాగి ముద్ద ఎందులోకైనా సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.